జై శ్రీరామ్. స్వచ్ఛమైన మనసుతో శ్రీరామచంద్రుని స్మరిస్తే సమస్త సుఖాలు ప్రాప్తిస్తాయి. కేవలం ధ్యానంతోనే ధనధాన్య భాండాగారాలు నిండిపోతాయి. అందుకే అందరూ అంటూ ఉంటారు, ఎవరి హృదయంలో రామనామం నిలిచి ఉంటుందో సమస్త సుఖాలు సహజంగానే వారు పొందుతారు. ఎక్కడైతే రామనామగానం జరుగుతుందో అక్కడ నుంచి కష్టాలు తొలగిపోతాయి. మీరు శ్రీరామనామాన్ని స్మరించండి, మీ జీవితంలోని కష్టాలు బాధలు తొలగిపోతాయి. ఎందుకంటే ఎవరి హృదయంలో అయితే శ్రీరామజ్యోతి వెలుగుతుందో వారి గృహంలో సుఖం అనే వెలుగు ప్రవేశిస్తుంది. ఎవరి హృదయంలో అయితే రామనామధార ప్రవహిస్తుందో వారి గృహంలో సంపదలు సమృద్ధి చేకూరుతాయి. శ్రీరామచంద్రుని ఆశీర్వాదం అసంభవాన్ని కూడా సంభవం చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ శ్రీరాముని శ్రద్ధ మరియు ప్రేమ కవచంతో బంధించాలనుకుంటారు. ఎందుకంటే శ్రీరాముడు ఎల్లప్పుడూ వారితో ఉండి వారిని రక్షించాలని. కాని ప్రతి క్షణం శ్రీరాముని ఆశీర్వాదం అందరికీ లభించడం సాధ్యం కాదు. నిరంతరం శ్రీరాముని ఆశీర్వాదం పొందేందుకు ప్రపంచంలో కేవలం ఒకే ఒక ఉపాయం ఉంది. అదే శ్రీరామరక్షా కవచం. ఎవరి మెడలో అయితే శ్రీరామరక్షా కవచం ఉంటుందో శ్రీరాముడు ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటాడు. శ్రీరామచంద్రుడు మన ఆధ్యాత్మిక సామాజిక జీవన పరమావధి. అందుకే మనం ఎవరైనా పరస్పరం ఎదురైతే రామ్ రామ్ అని లేదా జై శ్రీరామ్ అని అంటూ ఉంటాం. ఎందుకంటే శ్రీరామనామం పరమశుభదాయకం. అలాగే రామనామ మాత్రం చేత పుణ్యం ప్రాప్తిస్తుంది. మీరు రామనామాన్ని స్మరించండి, మీ జీవితంలో ఉన్న సమస్త కష్టాలు బాధలు తొలగిపోతాయి. ఎందుకంటే ఎవరి హృదయంలో అయితే శ్రీరామజ్యోతి వెలుగుతుందో వారి గృహంలో సుఖం అనే వెలుగు ప్రవేశిస్తుంది. ఎవరి హృదయంలో అయితే రామనామధార ప్రవహిస్తుందో వారి గృహంలో సంపద మరియు సమృద్ధి చేకూరుతాయి. రామనామం యొక్క శక్తి ఔషధంగా మారినప్పుడు రామబాణంగా పిలువబడుతుంది. అత్యంత భయంకరమైన రోగాలు కూడా నయం చేస్తుంది. శ్రీరామనామం యొక్క శక్తి శ్రీరామరక్షా కవచమైనప్పుడు తీవ్రాతితీవ్రమైన కష్టాలను సైతం తొలగిస్తుంది. అలాగే రామనామస్మరణ చేసే మానవుల కోరికలన్నింటినీ కూడా ఇది నెరవేర్చుతుంది. జై శ్రీరామ్. ఈ విధంగా శ్రీరామనామ ప్రభావం 4 యుగాల్లోనూ ఉంది. కానీ కలియుగంలో శ్రీరామనామానికి విశేషమైన మహాత్మ్యం ఉంది. కాబట్టి ధనప్రాప్తి, కష్టాల నుంచి విముక్తి, ఇంకా జ్ఞానప్రాప్తికై కలియుగంలో శ్రీరాముని మించిన తరుణోపాయం వేరొకటి లేదు. శ్రీరామచంద్రుడు ఒక్క జపమాత్రాన మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు ఎప్పుడు ఆయన విగ్రహాన్ని చూసినా వారి చేతిలో ధనుర్బాణాలు ఉంటాయి. అంటే ఆయన ఎల్లప్పుడూ మీ రక్షణకై సంసిద్ధంగా ఉంటాడు అని అర్థం. మీరు వారి శ్రీరామరక్షా కవచాన్ని ధరించి సహాయం కోసం ప్రార్థిస్తే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. అలాగే మీ కష్టాల నుంచి ఆయన మిమ్మల్ని బయటకు తీసుకువస్తాడు. ఏ భావంలో అయినా, ఏ రూపంలో అయినా రామనామాన్ని జపించే వారికి జీవితంలోని అన్ని రంగాల్లోనూ శుభం చేకూరుతుంది. రామా, నాకు రక్షణ ఇవ్వు. రామా, నా చేయి పట్టుకో. అంటే ఎవరైనా శ్రీరాముని శ్రీరామరక్షా కవచం ధరించినట్లయితే శ్రీరామచంద్రుడు తన చేతితో వారి చేయి పట్టుకున్నట్లేనని అర్థం చేసుకోండి. శ్రీరాముడు ఎవరి చేయినైనా పట్టుకుంటే వారికి జీవితంలో మరెవ్వరి సహాయం అవసరం ఉండదని మీకు తెలుసు. శ్రీరాముడు మానవుని యొక్క ప్రతి చెడు సమయం, ప్రతికూల పరిస్థితుల నుంచి బయటికి లాగుతాడు. అలాగే మానవుని యొక్క కోరికలన్నీ నెరవేర్చుతాడు. నమస్కారం. నా ఉద్దేశం ప్రకారం మనిషి యొక్క అదృష్టం అనేది జీవితంలో అతను తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకున్నట్లయితే జీవితంలో అంతా సవ్యంగా సాగుతుంది. అదే నిర్ణయం సరైంది కాకపోతే అంతా ప్రతికూలంగానే జరుగుతుంది. నేను నా జీవితంలో అన్ని నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకున్నాను. కానీ చాలా నిర్ణయాలు తప్పయ్యాయి. వాటి పర్యవసానం కేవలం నేను మాత్రమే కాదు, నా కుటుంబం కూడా అనుభవించాల్సి వచ్చింది. కానీ రామరక్షా కవచం ధరించిన తర్వాత రామబాణం రూపంలో నాకు లభించిన మార్గదర్శనంతో నా నిర్ణయాలన్నీ సరయ్యాయి. నేను ఫ్యాక్టరీ నిర్మించాను. ఇందులో నాకు ఎంతో లాభం వచ్చింది. ఇప్పుడు నా కుమారుడే ఫ్యాక్టరీని నడిపిస్తున్నాడు. శ్రీరాముని కృపతో అతడే ఈనాడు మా ఫ్యాక్టరీని ఒక పెద్ద పరిశ్రమగా మార్చాడు. జై శ్రీరామ్. అవునండి, శ్రీరాముడు ఇంకా వారి శ్రీరామరక్షా కవచం మీ ప్రతి కష్టం నుంచి కాపాడుతుంది.
ఒకవేళ మీరు దరిద్రమనే వలలో చిక్కుకుంటే దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది, రుణబాధ నుంచి విముక్తి కలిగించి ధనం ద్వారా మీ కోరిక నెరవేర్చుతుంది, శారీరక కష్టాల నుంచి విముక్తి కలిగిస్తుంది, పితృదోషం, కాలసర్పదోషం ఇంకా వాస్తుదోషం వంటి ఏ దోషాల నుంచైనా సరే ముక్తి కలిగిస్తుంది. కలియుగంలో యోగాలు, యజ్ఞాలు, తపస్సు, వ్రతాలు, పూజలు మొదలైనవేవీ కూడా ప్రభావవంతమైనవి కావు. పూజలు, వ్రతాలు, శ్రమ అన్నీ నిష్ఫలమైపోతాయి. కానీ ఒకే ఒక్క సాధనం మాత్రం ఫలదాయకం, అదే శ్రీరాముడు. కబీర్దాసు ఏం చెప్పేవారంటే, ఓ కబీరు, జగమంతా నిర్ధనం, ధనవంతులంటూ ఎవ్వరూ లేరు. రామనామాన్ని జపించేవారే నిజమైన ధనవంతులు. శ్రీరాముని రామరక్షా కవచం అన్నింటికంటే శక్తివంతమైనది, ప్రభావవంతమైనది. ఎందుకు రామరక్షా కవచం కష్టాలన్నింటి నుంచి రక్షిస్తుంది? ఎందుకంటే శ్రీరామరక్షా కవచంలో శ్రీరాముని యొక్క అన్ని దుర్లభమైన, పవిత్రమైన మరియు పరమ శక్తివంతమైన సామాగ్రి ఉన్నాయి. అవి మిమ్మల్ని అన్ని రకాల కష్టాల నుంచి రక్షిస్తాయి, అలాగే అన్ని కోరికలను నెరవేర్చుతాయి. శ్రీరామరక్షా కవచం, ఇందులో ఒకవైపు శ్రీరాముడు విరాజిల్లుతుంటే మరోవైపు శ్రీరామ యంత్రం. ఈ కవచం ధనం మరియు సౌభాగ్యాలను ప్రాప్తింపజేసే నూతన మార్గాలను ప్రసాదిస్తుంది, దారిద్ర్యాన్ని నివారిస్తుంది. శ్రీరామరక్షా యంత్రం, ఇది మీకు ప్రతి వాహన దుర్ఘటనల నుంచి రక్షణ కల్పించి వాస్తు దోషాన్ని దూరం చేస్తుంది. ఇది మీకు నవగ్రహాలన్నింటి దోషాల నుంచి ముక్తి కలిగిస్తుంది. సర్వభూమాయంత్రం, పంచధాతువులతో నిర్మితమైనది సర్వభూమాయంత్రం. ఇది బ్రహ్మాండంలోని సమస్త సాకారాత్మక వనరులను ప్రదానం చేస్తుంది. దీన్ని దర్శించుకుని వెళ్ళినట్టయితే ఉద్యోగం, వ్యాపారం, మరే ఇతర సదుద్దేశ నిమిత్తం మీరు ఇంటి నుంచి బయలుదేరినా సఫలత తప్పక లభిస్తుంది. శ్రీరామ ప్రతిమ, శ్రీరాముని ఈ ప్రతిమను గృహం, కార్యాలయం మరియు ఫ్యాక్టరీలోని పూజా మందిరంలో స్థాపించండి. సుఖ సమృద్ధులు వృద్ధి అవుతూ ఉంటాయి. శ్రీరామ బాణం మీకు కాలసర్పదోషం మరియు అన్ని వాస్తు దోషాల నుంచి విముక్తి కలిగిస్తుంది. 4 రామబాణాలను మీ గృహంలో 4 దిక్కులలోనూ ఉంచండి. ఏ వ్యక్తి, శత్రువు, రోగం మరియు ఏ సమస్య కూడా కన్నెత్తి చూడలేవు. శ్రీరామ పాదుకలు, వీటిని స్థాపించడం వల్ల గృహంలో సోదరులు ప్రేమతో మెలుగుతారు, అలాగే సంతానం తల్లిదండ్రులను గౌరవిస్తారు. శ్రీరామ జపమాల, తులసితో తయారు చేయబడ్డ శ్రీరామ జపమాల ఫలం మరే ఇతర జపమాలల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లభిస్తుంది. గోముఖి వస్త్రం, మీరు రామనామ జపాన్ని జపించడానికి ఈ గోముఖి వస్త్రాన్ని ఉపయోగించండి. దీనివల్ల రామనామం యొక్క ఫలం ఎన్నో రెట్లు పెరుగుతుంది. శ్రీరామ శలాక అంటే వాక్కు, మీ మనస్సులో ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు సమాధానం పద్యాల ద్వారా ఇస్తుంది. వీటి ద్వారా మీరు వ్యాపారంలోనూ జీవితంలోనూ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సరైన మార్గదర్శనం లభిస్తుంది. సుందరకాండము, శ్రీరామ భక్తుడు హనుమంతుని సుందరకాండను స్వచ్ఛమైన మనస్సుతో పఠించండి. భూత పిశాచ చెడుదృష్టి, గృహ సమస్యలు మొదలైన వాటి నుంచి విముక్తి లభిస్తుంది. 3D ఇమేజ్, ఇందులో తదేకంగా చూస్తే శ్రీరాముడు, శ్రీరామ పరివారం దర్శనమిస్తాయి. ధారణ విధి, ఇందులో కవచం ధరించే విధి విధానాలు తెలియజేయడం జరిగింది. అలాగే సమస్త సామగ్రి స్థాపనకు పరిపూర్ణ విధానం కూడా చెప్పడం జరిగింది. శ్రీరామ స్తుతి, దీన్ని మరలా కంఠస్థం చేస్తే త్వరితంగా శ్రీరాముని కృపా దృష్టి మీపై ప్రసరిస్తుంది. పూజా సామాగ్రి, ఇందులో మీకు 21 శుద్ధమైన పవిత్రమైన సామాగ్రి లభిస్తాయి. వీటితో మీరు భగవానుని పూజాధికాలు చెయ్యండి. రామనామ వస్త్రం, పూజా సమయంలో రామనామ వస్త్రాన్ని అంటే శాలువాను తప్పక ధరించండి. దీనివల్ల మీ మనస్సులో సాత్వికత వస్తుంది, అలాగే దీనివల్ల మీ మనస్సు ఏకాగ్రతను పొందుతుంది. దుర్లభ చిత్రం, ఇందులో కొన్ని అత్యంత దుర్లభమైన చిత్రాలు ఇవ్వడం జరిగింది. ఇది మీ మనస్సులో శ్రీరామ భక్తి, శ్రద్ధ, విశ్వాసాలను ప్రగాఢం చేస్తుంది. హరి అనంతుడు, హరి కథ అనంతము. శ్రీరాముని కథ అనంతమైతే శ్రీరాముడు మాత్రం ఎలా పరిమితం కాగలడు? 4 యుగాలలోనూ 3 లోకాల్లోనూ మానవులు రామనామాన్ని స్మరించి శోకరహితులయ్యారు. అంటే వారికి అన్ని దుఃఖాల నుంచి, కష్టాల నుంచి విముక్తి లభించింది. శ్రీరామరక్షా కవచంలో శ్రీరాముడు ఇంకా శ్రీరాముని ఆశీర్వాదాన్ని అందించే ప్రత్యేక సామగ్రి ఉంటాయి. శ్రీరామ సేవా సంస్థానం శ్రీరామరక్షా కవచాన్ని మీకు శుభం చేకూర్చేందుకు తీసుకువచ్చింది. నిజానికి శ్రీరామరక్షా కవచం ఎంతో అమూల్యమైనది, కానీ సంస్థానానికి దీనిపై 8,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చే అవుతుంది.
అయితే శ్రీరామ సేవా సంస్థానం శ్రీరామనామ ప్రచారార్థం కేవలం 3,800 రూపాయలకే అందిస్తోంది. డెలివరీ ఛార్జీలు 200 రూపాయలు అదనం. శ్రీరామరక్షా కవచానికై మీరు సంస్థానానికి SMS కూడా చేయవచ్చు. SMS చేయండి, TS స్పేస్ రామ్ అని వ్రాసి 53030కి పంపండి. శ్రీరామరక్షా కవచాన్ని పొందేందుకు www.shriramsevasansthan.com పై లాగాన్ చేయవచ్చు. మా వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేయడం ఎంతో సురక్షితం మరియు సులభం. వాద వివాదాలు, దుఃఖాలు, ఆటంకాలు అన్ని విపత్తులకు సమాధానం రాముడు. కుటుంబ కలహాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన తిప్పట అన్నీ శ్రీరామనామాన్ని జపించడం, అలాగే వారి శుభకరమైన రామరక్షా కవచాన్ని ధరించడం వల్ల పారద్రోలవచ్చు. ఒకవేళ మీరు కూడా ప్రతికూల పరిస్థితుల్లో ఇరుక్కుని ఉంటే శ్రీరామచంద్రుని కవచాన్ని ధరించండి. జీవితంలోని అన్ని ఆటంకాలు, సమస్యలు దూరమైపోతాయి. రామా, నన్ను రక్షించు. ధనధాన్యాలతో నా ఇల్లు విరాజిల్లేలా చెయ్యి. అంటే ఎవరైతే రామనామాన్ని స్మరిస్తారో వారిని శ్రీరామచంద్రుడు ఆశీర్వదించినట్లే అని అర్థం చేసుకోండి. వారికి మరి ఏ ఇతర ఆసరా కూడా అవసరం ఉండదు. ఎవరైతే మనస్సులో రామనామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారి రోగాలు, వ్యాధులు నశించిపోతాయి. శ్రీరాముడు తన భక్తుల కష్టాలను నివారిస్తాడు. అలాగే వారికి రోగాలు, వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాడు. గుర్తు తెచ్చుకోండి, లంకపై విజయం సాధించిన తరువాత సీతా సమేతుడై రాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు హనుమంతుడు, సుగ్రీవుడు మరియు ఇతర వానరులు కూడా వచ్చారు. శ్రీరామచంద్రుని పట్టాభిషేకం తరువాత సుగ్రీవాదులు బయల్దేరబోతుంటే హనుమంతుడు వారితో వెళ్లేందుకు నిరాకరించాడు. ఆయన అయోధ్యలోనే ఉండిపోయాడు. అందుకే రాముడు ఎక్కడ ఉంటాడో అక్కడ హనుమంతుడు కూడా ఉంటాడని అంటారు. మీకు హనుమంతుని ఆశీర్వాదం లభించినట్లయితే ఏ దుష్టశక్తి మీ దరిచేరదు. శ్రీరాముని దయకు పాత్రులయ్యేందుకు అత్యంత సరళమైన ఉపాయం వారి శ్రీరామరక్షా కవచం. శ్రీరాముడు సత్యానికి ప్రతీక. వారిని పురుషోత్తముడు అని కూడా పిలుస్తారు. అంటే పురుషులలో అందరికంటే ఉత్తముడు. శ్రీరాముడు యోగ్యుడైన పుత్రుడు కూడా, యోగ్యుడైన సోదరుడు, యోగ్యుడైన మిత్రుడు మరియు యోగ్యుడైన రాజు కూడా. ఏ విధంగా అయితే శ్రీరాముడు సర్వగుణ సంపన్నుడయ్యాడో అదేవిధంగా ఆయన తన భక్తులకు సర్వసుగుణాలను ప్రసాదిస్తాడు. ఒకవేళ మీరు, మీ పిల్లలు కూడా వినయవిధేయతలు కలిగి శ్రీరామునిలాగా గొప్పవారు కావాలనుకుంటే వారికి రామకథను తప్పక వినిపించండి. శ్రీరాముని కృపచేత మీ పిల్లలు కూడా ఇంద్రియ నిగ్రహం కలిగి సంస్కారవంతులై గొప్పవారవుతారు. అలాగే ఉత్తమ విద్యను అభ్యసించి గౌరవ మర్యాదలు పొందుతారు. ఒకవేళ మీరు సోదరుల మధ్య పరస్పర ప్రేమానుబంధాలు నిరాఘాటంగా కొనసాగాలనుకుంటే శ్రీరామ కవచంలో లభించే శ్రీరామ పాదుకలు మీ గృహంలో ఉంచండి. సోదరుల బంధాలు ఎల్లప్పుడూ బాగుంటాయి. శ్రీరామరక్షా కవచం ధరించిన తరువాత స్వయంగా రామభక్తులు తమ జీవితంలో ఏర్పడిన ఆనందకరమైన మార్పులను చూశారు. అయితే ఈరోజు ఆనందంగా వారు తమ అనుభవాలను మనతో పంచుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మనసు ఎంతో గాబరా పడుతోంది. మిగతా పిల్లలాగే నా పిల్లలు కూడా చదువులో వెనకబడిపోతారేమో అని, లేకపోతే తప్పుడు స్నేహాలకు అలవాటుపడి చదువును వదిలిపెట్టేస్తారని. అయితే పిల్లలు 9-10లోకి వచ్చేసరికి వారికి చదువు పట్ల ఆసక్తి అస్సలు లేకుండా పోయింది. అమ్మాయి, అబ్బాయి ఇద్దరు మొబైల్ ఫోన్ అడగడం మొదలుపెట్టారు. క్లాసులో పిల్లలందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, మాక్కూడా మొబైల్ ఇప్పించు అని. వాళ్ళ నాన్న, మీ ఇద్దరూ 12థ్లో మంచి మార్కులతో పాస్ అయితే అప్పుడు మీకు మొబైల్ ఇప్పిస్తాను అన్నారు. కానీ ఏమైందో తెలీదు. వాళ్ళకి చదువు పట్ల అస్సలు ఆసక్తి లేకుండా దూరంగా ఉండేవారు. వారి భవిష్యత్తు గురించి నాకు దిగులు పట్టుకుంది. నాకు పిల్లలు విద్యావంతులు, సంస్కారవంతులు కావాలని అనిపించేది. అందుకే నేను వారిద్దరి కోసం రామరక్షా కవచం తెప్పించాను. ఇది ఎంతటి మంచి ప్రభావం చూపించిందంటే మా పిల్లలు మంచి మార్కులతో పాసయ్యారు. ఈ రోజున మా పిల్లలు ఎంతో సంస్కారవంతులయ్యారు.
ఈ కీర్తిని నేను శ్రీరాముని ఆశీర్వాదానికే ఇస్తాను. ఇది సమయానికి మా పిల్లలకి సద్బుద్ధిని కలిగించి సరైన మార్గదర్శనం చేసింది. జై శ్రీరామ్. అవునండి. శ్రీరాముడు అలాగే వారి శ్రీరామరక్ష కవచం రెండు మీ కష్టాలన్నింటి నుంచి రక్షిస్తాయి. ఒకవేళ మీరు దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటే దాన్ని పారద్రోలుతాయి. రుణ విముక్తి కలిగించి ధనార్జనలో మీ కోరిక నెరవేర్చుతాయి. శారీరక కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. పితృదోషం, కాలసర్పదోషం ఇంకా వాస్తుదోషం వంటి అన్ని దోషాల నుంచి మీకు ముక్తి లభిస్తుంది. శ్రీరామరక్షా కవచంలో శ్రీరాముని ఒక ప్రత్యేకమైన సామగ్రి ఉంటుంది. అది మీకోసం శ్రీరాముని ఆశీర్వాదాన్ని తీసుకువస్తుంది. శ్రీరామరక్షా కవచ సంగ్రహంలో మీకు లభిస్తాయి శ్రీరామరక్షా కవచం, శ్రీరామరక్షా యంత్రం, సర్వభూమా యంత్రం, శ్రీరాముని ప్రతిమ, శ్రీరాముని పాదుకలు, శ్రీరామ బాణం, శ్రీరామ జపమాల, గోముఖి వస్త్రం, శ్రీరామ నామం ఉన్న శాలువా, శ్రీరామ పరివారం యొక్క 3D చిత్రపటం, 21 పవిత్ర పూజా సామాగ్రి, సుందరకాండ పుస్తకం, శ్రీరామ వాక్కు, రామాయణానికి సంబంధించిన కొన్ని అమూల్య చిత్రపటాలు, శ్రీరామ స్తుతి, ఇంకా ధరించే విధి విధానాలు. శ్రీరామ సేవా సంస్థానం మీకు శుభం చేకూర్చేందుకు శ్రీరామరక్షా కవచాన్ని తీసుకువచ్చారు. ఈ శ్రీరామరక్షా కవచం ఎంతో అమూల్యమైనది. అయితే సంస్థానానికి దీనిపై 8,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. శ్రీరామసేవా సంస్థానం వారు శ్రీరామనామ ప్రచారార్థం కేవలం 3,800 రూపాయలకే మీకు అందిస్తున్నారు. డెలివరీ ఛార్జీలు 200 రూపాయలు అదనం. శ్రీరామరక్షా కవచం కోసం మీరు సంస్థానానికి SMS కూడా చేయవచ్చు. SMS చేయండి, TS స్పేస్ రామ్ అని వ్రాసి 53030కి SMS చేయండి. శ్రీరామరక్షా కవచం పొందేందుకు మీరు www.shriramsevasansthan.com పై లాగాన్ చేయవచ్చు. మా వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేయడం ఎంతో సురక్షితం మరియు సులభం. మీరు ఎంతటి తీవ్రమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినా కానీ, ఎంతటి భయం, నిరాశ, అంధకారం ఆవహించినా కానీ, ఒక్క శ్రీరామనామ జ్యోతి మాత్రమే మిమ్మల్ని కష్టాల వారధిని దాటించగలిగేది. రామనామాన్ని స్మరించటం అంటే అర్థం 4 ధామాలు యాత్ర చేయటమే. అందుకే ఏమంటారంటే, రామనామం గొప్ప పుణ్యక్షేత్రం, రామనామం గంగాస్నానం. ఒకవేళ మీ మనస్సు రోజువారీ ఉరుకులు పరుగులతో భయపడి ఉన్నా, ఆర్తి చెంది ఉన్నా, శ్రీరామనామాన్ని జపించండి. మీ మనస్సులోని దుఃఖం అంతా దూరం అయిపోతుంది. ఇంకా మీ మనస్సులోనూ మీ గృహంలోనూ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈ సమస్త జగత్తులో ఏ ప్రాణైతే శ్రీరాముని శరణు వేడుతుందో వారి జీవితంలోని అన్ని రోగాలు సమాప్తమైపోతాయి. అలాగే వారి జీవితంలో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. జపించు జపించు, నీవు రామనామాన్నే జపించు. ప్రాణాలు కోల్పోయాక నీవు పశ్చాత్తాపడవద్దు. భోగవిలాసాల్లో నేను నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నానని తర్వాత పశ్చాత్తాపడవలసి వస్తుంది. నేనెందుకని శ్రీరాముని స్మరించలేకపోయాను? అహంకారైన రావణాసురుడి సైతం అంత్య సమయంలో శ్రీరామనామాన్ని స్మరించి ముక్తి పొందాడు. ఆ రామనామాన్ని స్మరించటం చేత మీకు కూడా కష్టాల నుంచి ముక్తి లభిస్తుంది. శ్రీరామ రక్షా కవచం ద్వారా శ్రీరాముని ఆశీర్వాదం మీకు లభిస్తుంది. శుభ సంపదలు పొంది మీరు ప్రగతి, ఉన్నతి మార్గంలో పయనిస్తారు. మీ మనసుల్లో శ్రీరామనామ అఖండ జ్యోతి వెలుగుతూ ఉండాలనే కోరికతో శ్రీరామచంద్రునికి నమస్కరిస్తాను. జై శ్రీరామ్. దైన్యంతో దుఃఖించేవారు, దరిద్రులు, బిచ్చగాళ్లు రామనామాన్ని జపించి ధనవంతులయ్యారు. ఎవరైతే శ్రీరాముని శ్రీరామరక్షా కవచాన్ని ధరిస్తారో, ప్రేమపూర్వకంగా ఆ ప్రభువు శ్రీరాముని నామాన్ని స్మరిస్తారో, వారిలో స్వయంగా ధనాన్ని ప్రసాదించే దేవుడు కుబేరుడు నివాసముంటాడు. ఈ సమస్త జగత్తును పాలించే విష్ణువు యొక్క 7వ అవతారం శ్రీరామునికి తెలుసు. ఈ చరాచర జగత్తులో కేవలం ధనం ద్వారానే మానవుని జీవిత అవసరాలు పూర్తి అవుతాయని. ఒకవేళ ధనలేమి కారణంగా మీ జీవితం కష్టమయమైతే మీరు కూడా ఆ శ్రీరాముని శరణు వేడండి. అలాగే వారి శ్రీరామరక్షా కవచాన్ని ధరించండి. ఎప్పుడూ ధనలేమి మీ దరి చేరదు. జీవితంలో మీరు ఎల్లప్పుడూ
ఉన్నతి వైపుకు సాగుతారు. ఎటువంటి సమస్య కూడా మిమ్మల్ని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టదు. రామ్ రామ్. మేము కట్టిక పేదవాళ్ళం. మా ఇంట్లో ఒక కష్టం తీరకుండానే మరొకటి ప్రారంభమయ్యేది. నా భర్త చాలా టెన్షన్లో ఉండేవారు. మా పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. జీవితం ఎలా సాగించాలో తెలిసేది కాదు. మా ఇల్లు కూడా చాలా చిన్నది. ఒకటే గది ఉండేది. ఈ ప్రపంచం మొత్తంలో మాకు ఆసరాగా నిలిచేది ఏదీ లేదని అనిపించేది. దేవుడు కూడా మాకు ఎటువంటి సహాయం అందించేవాడు కాదు. కానీ శ్రీరామరక్ష కవచం ధరించి, అలాగే దానితో పాటే లభించే దుర్లభమైన సామాగ్రిని మందిరంలో స్థాపించి మేము ప్రతిరోజు పూజించటం ప్రారంభించాం. దానితో పాటు మేము అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతూ ముందుకు సాగాం. నా భర్త కూడా ఒక చిన్న దుకాణాన్ని అద్దెకు తీసుకున్నారు. ఆ దుకాణం ద్వారా మేము ఈ ఇంటిని, షోరూంని రెండింటినీ కట్టుకోగలిగాము. శ్రీరాముని దయవల్ల ఈ రోజున మాకు ఎటువంటి సమస్యలు లేవు. భగవంతుడు స్వయంగా రాజు. తన భక్తులను వట్టి చేతులతో ఎప్పుడూ తిప్పి పంపడు. రామరక్ష కవచాన్ని ధరించిన తర్వాత ఈ విషయాన్ని మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. ఒకవేళ మీరు కూడా శ్రీరాముడు మీకు శుభాన్ని చేకూర్చాలని అనుకుంటే మీరు కూడా శ్రీరామరక్ష కవచాన్ని ధరించి ఉదయం మరియు సాయంత్రం రామనామాన్ని జపించినట్లయితే పేదరికం దూరమైపోయి సుఖాలను పొందుతారు. జై శ్రీరామ్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏ యంత్రమైనా కవచమైనా కేవలం మీ పేరు మీద పొందినంత మాత్రాన దాని ఫలితం మీకు లభించదు. మీరు దాన్ని పూజించినప్పుడు మాత్రమే మీకు ఫలితం లభిస్తుంది. శ్రీరామచంద్రుని కృప పొందేందుకు మీరు కూడా శ్రీరామరక్షా కవచాన్ని ధరించండి. అలాగే ప్రతిరోజు శ్రీరామునికి పూజ మరియు జపం చేయండి. మీ మనస్సులో శ్రీరాముని పట్ల శ్రద్ధ ఎంత ఎక్కువ పెరుగుతుందో, ఎంత ఎక్కువగా మీరు పూజిస్తారో దాని ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువ మీకు లభిస్తుంది. జై శ్రీరామ్. మా ఇంట దేనికి లోటు లేదు. శ్రీరాముని దయవల్ల మా ఇంట అన్నీ ఉన్నాయి. కానీ సుఖశాంతులు లేవు. కొడుకులిద్దరూ పోట్లాడుకునేవారు. అప్పుడప్పుడు వాళ్ళ నాన్నకు కూడా ఎదురు సమాధానం చెప్పేవారు. నిజం చెప్పాలంటే నా చిన్న కొడుకు దుష్టజన సాంగత్యంలో పడ్డాడు. మా ఇంట సుఖశాంతులు కరువయ్యాయి. ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని మేము శ్రీరాముని స్మరించాం. అలాగే వారి రామరక్షా కవచాన్ని తెప్పించి కొడుకులిద్దరికీ ధరింపచేశాం. అలాగే దుర్లభ వస్తువులను పూజామందిరంలో స్థాపించాం. నమ్మశక్యం కావటం లేదు ఎంత వేగంగా ప్రభావం చూపిందో. నా చిన్న కొడుకు చెడు స్నేహాలు, మద్యపానాన్ని వదిలేశాడు. ఈ విషయం ఎంతో ఆనందం కలిగించింది. నా కొడుకులిద్దరూ పోట్లాడుకోవటం మానేశారు. అలాగే తండ్రిని కూడా గౌరవించడం మొదలుపెట్టారు. నేనే కాదు, అందరూ కూడా వీరిద్దరినీ రామలక్ష్మణులు అని కూడా పిలవడం మొదలుపెట్టారు. శ్రీరామరక్షా కవచాన్ని ధరించటం మొదలుపెట్టిన తరువాత మా ఇంట ఆనందం వెల్లివిరిసింది. ప్రతిరోజు ఉండే గృహ కలహాల నుంచి విముక్తి లభించింది. నాకు రామరక్షా కవచం మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. జై శ్రీరామ్. ఏ మానవుడైతే రామరక్షా కవచాన్ని ధరిస్తాడో, అలాగే ప్రేమపూర్వకంగా రామనామాన్ని జపిస్తాడో వారి జీవితంలో ఎటువంటి ధనలేమీ ఉండదు. ఈ సమస్త జగత్తును పరిపాలించే శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరామునికి తెలుసు, ఈ చరాచర జగత్తులో మానవుని జీవిత అవసరాలన్నీ కూడా ధనం ద్వారానే పూర్తి అవుతాయి. ధనానికి ప్రతిరూపమైన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకి భార్య. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం శ్రీరాముడు. వీరి రామరక్షా కవచం ధరించడం చేత స్వయంగా ధనవంతులవుతారు. జయ శ్రీరామ్. నేను ఎన్నో మందిరాలను దర్శించాను, వ్రతాలు కూడా చేశాను. నా ఆర్థిక స్థితి ఎప్పుడూ బాగుపడలేదు. నేను పేదవాడిగానే ఉండిపోయాను. కుటుంబ పరిస్థితి చూసి అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. నా తర్వాత నా ఈ చిన్న చిన్న పిల్లల పరిస్థితి ఏం కాను అని బాధపడేవాణ్ణి. బాగా ఆలోచించేవాణ్ణి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకరోజు మాటల మధ్యలో నా బావుమరిది చెప్పాడు, బావగారు, మీరు కంగారు పడొద్దు, శ్రీరామరక్షా కవచాన్ని ధరించండి. మేము శ్రీరామరక్షా కవచాన్ని ధరించినప్పటినుంచి మాకు ఎంతో మేలు జరిగింది. మాకు ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంది. శ్రీరాముని నేను బాల్యం నుంచే నమ్మేవాణ్ణి. నిజం చెప్పాలంటే వారికి ఎప్పుడూ పూజ చేయలేదు. నా బావుమరిది చెప్పడంతో
శ్రీరామరక్ష కవచాన్ని తెప్పించి ధరించాను. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆయనకి పూజ చేసేవాణ్ణి. మా రోజులు మారాయి. ఎప్పుడూ కష్టాలు దుఃఖాలతో నిండిన మా ఇల్లు, ఎప్పుడు అప్పులు రోగాలు నెలకొని ఉండే ఆ ఇంట నేడు సుఖాలు నెలకొంటున్నాయి. ఇప్పుడు మా జీవితంలో ఉన్నదంతా ఆ రాముడే. వారు మా కష్ట సమయంలో పరిస్థితుల నుంచి బయటకు లాగారు. ఇప్పుడు నేనెక్కడ ఉన్నా శ్రీరాముని గుణగానం చేస్తూనే ఉంటాను, పూజ చేస్తాను. నేను శ్రీరామనామాన్ని స్మరించడం ఎప్పుడూ మర్చిపోను. జై శ్రీరామ్. ఒకవేళ మీరు కూడా జీవితంలోని సర్వ సుఖాలను పొందాలనుకుంటే, రోగపీడలు భయాలను తొలగించుకుని ఒక సుఖమయమైన ఆనందకరమైన జీవితం కోరుకుంటే, మీరు కూడా ప్రతినిత్యం శ్రీరాముని స్మరించండి. అలాగే శ్రీరామరక్షా కవచాన్ని ధరించండి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. విశ్వాసం ఉంది. నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. నమ్మకముంది. నమ్మకముంది. నాకు విశ్వాసం ఉంది. జై శ్రీరామ్. నాకు శ్రీరామునిపై పూర్తి విశ్వాసం ఉంది. నమ్మకముంది. నాకు పూర్తి నమ్మకముంది. నమ్మకం ఉంది. నాకు నమ్మకం ఉంది. జై శ్రీరామ్. నమ్మకం ఉంది. నాకు నమ్మకం ఉంది. శ్రీరామునిపై పూర్తి విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది. శ్రీరామునిపై విశ్వాసం ఉంది. జై శ్రీరామ్. నమ్మకముంది. నాకు పూర్తి నమ్మకముంది. మీరు కూడా మీ హృదయ ద్వారాలను తెరవండి. శ్రీరామరక్షా కవచం ద్వారా శ్రీరాముని మీ మనస్సులోనికి, గృహంలోనికి తీసుకురండి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. గృహంలోనూ జీవితంలోనూ ప్రేమ మరియు సమృద్ధులు వనగూరుతాయి. ఒకవేళ మీరు కూడా జీవితంలోని సర్వ సుఖాలను పొందాలనుకుంటే, రోగాలు పీడలు మరియు భయాలను తొలగించుకుని ఒక సుఖమయమైన ఆనందకరమైన జీవితం గడపాలనుకుంటే, మీరు కూడా ప్రతిరోజు శ్రీరాముని స్మరించండి. అలాగే శ్రీరామరక్షా కవచాన్ని ధరించండి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రీరామరక్షా కవచం ద్వారా శ్రీరాముని ఆశీస్సులు మీకు లభిస్తాయి. అలాగే శ్రీరామచంద్రుడు మీకు శుభాన్ని చేకూర్చాలని ఆ భగవంతుడైన శ్రీరామచంద్రుని వేడుతూ నమస్కరిస్తున్నాను. జై శ్రీరామ్.